హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్మై ఫుడ్స్. ఈరోజు మీకు చూపించబోయేది ఆంధ్ర స్పెషల్ టమాటా ఆవకాయ. ఈ టమాటా ఆవకాయ మనకి చాలామందికి పెళ్ళిళ్ళల్లో శుభకార్యాలలో చేస్తారండి. టమాటా ఆవకాయ అంటే చాలా అందరికీ ఇష్టంగా ఉంటుంది. మరి ఈ టమాటా ఆవకాయ ఎలా చేయాలి, దీనికి ఏమేం కావాలి వస్తువులు అనేది ఒక్కసారి మనం చూద్దామండి. ఈ టమాటా ఆవకాయ చేసుకోవడానికి మనకి ఫస్ట్ ఒక 1/2 కిలో టమాటాలు తీసుకున్నానండి. ఇక్కడ ఇది ఆంధ్ర స్పెషల్ అండి, ఒకసారి చూడండి ఎక్కడ స్కిప్ కాకుండా. 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. ఇక్కడ టమాటాలు ఇట్లా మీడియం సైజులో కట్ చేసేసుకొని మనము ఈ మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటాలు ఒక మూకుడు పెట్టుకొని అందులో నూనె వేసుకొని చేయాలి. దానికన్నా ముందు ఒక కారము, కొంచెం మెంతిపిండి, ఒక ఉప్పు సపరేట్గా పెట్టుకోండి. ఇట్లా కొలతల తర్వాత వేసినప్పుడు చెప్తాను స్పూన్స్ రూపంలో ఎన్ని స్పూన్స్ వేయాలి అనేది. ఇక్కడ మనం ఒక మూకుడు పెట్టేసుకొని అందులో తరిగిన టమాటాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో టమాటాలు వేసేసి ఒక్కసారి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని 4 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతాయండి. ఇలా ఉడికిన తర్వాత చూడండి ఒక్కసారి టమాటా బాగా మెత్తబడిపోయిందంటే కనుక అక్కర్లేదు, మెత్తబడకపోతే కనుక టమాటాలు అక్కడక్కడ పచ్చి ఉందంటే మాత్రం ఇంకొక 4-5 మినిట్స్ ఇలానే మూత పెట్టేసుకొని ఉంచండి. పక్కన మనం తాలింపుకి ఒక చిన్న మూకుడు తీసేసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసేసుకొని ఆయిల్లో ఇక్కడ మనము ఎండుమిరపకాయలు ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకుంటాము. అండ్ ఆల్సో ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు వేసుకుంటాము. ఇవి పచ్చడి మనం అయిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోవడానికి అన్నమాట. ఇవి చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఈ నూనె. ఇలా ఇవి వేగిన తర్వాత ఇంగువ వేసుకోండి, ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్న తర్వాత ఇవి వేగుతాయి బాగా. ఆవాలు చిటపటమనాలి. ఆవాలు చిటపటమనకపోతే పచ్చిగా పంటి కిందకి తగులుతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎండుమిరపకాయ మాడాలి. ఈ టమాటా ఆవకాయలో మెయిన్ ఏంటంటే ఎండుమిరపకాయ మాడాలి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు ఒక 8 తీసుకున్నాము, చిన్న వెల్లుల్లి రెబ్బలు. ఇక్కడ ఆవాలు చిటపటమనాలి, ఎండుమిరపకాయ మాడాలి. ఇలా మాడిన తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు వేసేయాలి ఆయిల్లో. ఆవాలు చిట్టపటమన్న తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు వేసిన వెంటనే పైన ఒక మూత ఇలా పెట్టేసుకోవాలి. వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే వెల్లుల్లి రెబ్బలు మాడిపోతాయి, రుచి మారిపోతుంది. ఇక్కడ టమాటాలు మనం పెట్టుకున్నాం కదండి, ఈ టమాటాలు ఒకసారి తీసి కలుపుకొని మొత్తం 5 నుంచి 10 నిమిషాల్లో టమాటాలు ఇట్లా మగ్గిపోతాయండి. ఈ టమాటాల్లో కొంచెం చింతపండు కూడా వేసుకున్నాము, ఒక చిన్న గోలీ సైజ్ అంతా. చింతపండు ఇష్టం లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు, టమాటాలు పుల్లగా ఉన్నా కూడా స్కిప్ చేసేయచ్చు. ఇది మిక్సీ గిన్నెలోకి ఇట్లా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కొంచెం బరగ్గానే ఉంటే బాగుంటుంది పచ్చడి అనేది. సో ఇది మిక్సీ గిన్నెలో వేసేసుకొని మీరు ఈ మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసే ముందర ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, మెంతులు కొంచెం లైట్గా వేయించి పొడి కొట్టుకోండి, బాగుంటుంది. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు కూడా వేసుకుంటున్నాము. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి అండ్ 3 టేబుల్ స్పూన్స్ కారం తీసుకుంటాను. ఇక్కడ చూడండి, 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండికి 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ కారం ఇవి వేసేసుకొని ఇట్లా మిక్సీ పట్టేసుకోండి. ఈ మిక్సీ పట్టేసుకున్న తర్వాత వచ్చిన దాన్ని ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో మొత్తం మార్చేసుకోండి. ఈ బౌల్లో మొత్తం పెట్టేసుకోండి. ఇలా ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇందాక తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ నూనె ఇందులో పోసేసుకోండి. ఇక్కడ చూడండి, ఎండుమిరపకాయ మాడిపోయి ఉంది, ఆవాలు పటపటమనాలి, ఎండుమిరపకాయ మాడాలి. అండ్ ఈ అల్లం వెల్లుల్లి ఏదైతే ఉందో వేసాము రెబ్బలు, ఆ రెబ్బలు మాత్రం కరెక్ట్ ఆఫ్ చేసేయాలి. వేసే ముందర ఇవి ఆఫ్ చేసేస్తే ఆ వెల్లుల్లి రెబ్బలు అలా వస్తాయి అన్నమాట, పంట కిందకి బాగా వస్తాయి. సో ఈ ఛానల్లో మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో మొత్తం అంతా కామెంట్ చేయండి, చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.